బ్రేకింగ్ న్యూస్ టీజీపీఎస్సీ దాఖలు చేసిన గ్రూప్ 1 పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 9న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. రివాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ నిర్వహించాలని 8 నెలల గడువు ఇచ్చారు సింగిల్ బెంచ్ జడ్జ్. అయితే సింగిల్ బెంచ్ జడ్జ్ తీర్పును టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ సవాలు చేశారు. ఇవాళ 2 పిటిషన్లు కలిపి విచారించబోతున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్. గ్రూప్ 1 ర్యాంకర్ పిటిషన్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ సవాల్ చేయడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఎగ్జామ్స్ పూర్తి చేసి రిజల్ట్ ప్రకటించాము. అక్కడ ఎక్కడ అవకతవకలు జరగలేదు అని చెప్పేసి కూడా గతంలోనే కోర్టు ముందు వాదనలు వినిపించింది. అయినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు సరైన కౌంటింగ్ జరగలేదు, తీవ్ర అన్యాయం జరుగుతుంది కొంతమంది అభ్యర్థులకే అని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘంగా విచారించిన సింగిల్ బెంచ్ ఆ తీర్పు వెల్లడించడం జరిగింది. రీవాల్యుయేషన్ చేయండి, లేదంటే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయండి అని చెప్పేసి కూడా 8 నెలల సమయం పెట్టి తీర్పుని ఇవ్వడం జరిగింది. కానీ టీజీపీఎస్సీ దీనిపైన రివ్యూ చేసుకున్న తర్వాత, న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయాలని చెప్పేసి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది. ఈరోజు మరికొద్ది సేపట్లోనే టీజీపీఎస్సీ అప్పీల్ పైన విచారణ జరగనుంది. అదేవిధంగా ర్యాంకర్ కూడా అప్పీల్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేము ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యాము, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయాలని చెప్పేసి కూడా పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే విచారణ జరగబోతుంది. ఇక మూల్యాంకనంలో ఏదైతే కరెక్షన్ జరిగిందో ఆ కరెక్షన్ సరైన పద్ధతిలో చేయలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎందుకంటే ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లలో ఎగ్జామ్ రాశారు. కానీ కరెక్షన్ చేసేవారు ఆ లాంగ్వేజ్ వాళ్ళు చేయలేదు అని చెప్పేసి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించే సుదీర్ఘంగా ఇటు గ్రూప్ 1 అభ్యర్థుల తరపున, అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాదుల వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా, ఒకవేళ రీవాల్యుయేషన్ చేయాలన్నా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పును రద్దు చేయాలి, మళ్ళీ యథావిధిగా గ్రూప్ 1 నియామకాలు జరిగే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పీల్ చేయడం జరిగింది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే ఈ 2 పిటిషన్ల పైన విచారణ జరగనుంది. విచారణ అనంతరం డివిజన్ బెంచ్ అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారనేదే ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం గత 11 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 నియామకాలు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. 2 సార్లు రద్దు కావడం జరిగింది. ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీక్ కావడంతో ఎగ్జామ్ రద్దు చేశారు. అప్పుడు నష్టపోయాము. నెలలు సంవత్సరాల తరబడి మేము కోచింగ్ల చుట్టూ తిరిగి ఎగ్జామ్ రాస్తూ ఉంటే ప్రతిసారి ఇలా రద్దు అయిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా క్వాలిఫై అయిన వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. దీనికి సంబంధించి క్వాలిఫై కాని వాళ్ళేమో మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కాబట్టి ఇప్పుడు డివిజన్ బెంచ్కి ఈ అప్పీల్ చేశారు కాబట్టి డివిజన్ బెంచ్లో ఎలాంటి విచారణ జరుగుతుంది, డివిజన్ బెంచ్లో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. టీజీపీఎస్సీ కూడా ఇప్పటికే సరైన రీతిలోనే ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. మొత్తం ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీలో పూర్తి ప్రక్షాళన చేసి అన్ని నియమ నిబంధనల ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పేపర్ కరెక్షన్ కూడా చేశామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అయితే గత 11 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులంతా కూడా మా వయసు అయిపోతుంది, ఇంకా ఇప్పుడు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి మళ్ళీ వాయిదా పడితే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా మొన్న వారం రోజుల క్రితం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధను వాళ్ళ తల్లిదండ్రులు వెల్లడించడం జరిగింది. ఎంతో కష్టపడి మేము ర్యాంక్ సాధించాము, ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ కావాలంటే కష్టం అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళ వాదనలు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కూడా ఆ 2 పిటిషన్లు వేయడం జరిగింది. అటు టీజీపీఎస్సీ అలాగే ర్యాంకర్ కూడా సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. అయితే ఈ రోజు ఆ 2 పిటిషన్లకు సంబంధించి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించబోతున్నారు.